విశాఖలో 6 ఏళ్ల విద్యార్థి తేజ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. టీచర్ కొట్టి బెదిరించడంతోనే క్లాస్ రూమ్లో తేజ స్పృహ కోల్పై కుప్పకూలాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశాఖ వన్ టౌన్లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో చదువుతున్న తేజను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో తేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఏదైతే విశాఖ లిటిల్ గార్డెన్ స్కూల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఒక విద్యార్థిని ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థిని ఉపాధ్యాయులు కొట్టడంతో మృతి చెందినట్లుగా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎందుకు విద్యార్థిని అంత గట్టిగా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? బాబా అయితే ఈ రోజు మార్నింగే స్కూల్ కి వెళ్ళాడండి. 1 వీక్ నుంచి తను స్కూల్ కి వెళ్ళలేదు. తిరుపతి, హైదరాబాద్ అవన్నీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ రోజే వచ్చాడు. సరే అని మార్నింగ్ స్కూల్ కి వెళ్ళను అని ఏడ్చాడు. ఏడ్చినా కూడా సరే అని ఊరుకున్నారు. మళ్ళీ తనే అన్నాడు వెళ్ళిపోతాను అని చెప్పేసి. సరే అని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అది బాబు హోంవర్క్ చేయలేదంట. హోంవర్క్ చేయకపోతే ప్రాణాలు తీసేస్తారండి కొట్టేసి. అంత చిన్న బాబుని నానా కష్టాలు పడి కన్నా దేనికండి? అసలు స్కూల్లో టీచర్ ఎలా కొడతారు అంత గట్టిగా? పిల్లల ప్రాణాలు పోయేలాగా మినిమం ప్రాణాలు పోతే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆ డాక్టర్ మినిమం మాకు బేసిక్ ట్రీట్మెంట్ కూడా చేయలేదు. కేజీహెచ్ కి తీసుకెళ్లిపోమన్నారు. ఈ లోపే ప్రాణాలు పోయాయి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ అసలు ఇలాంటి స్కూల్స్ ని అసలు ఎలా రికమెండ్ చేస్తుంది? మినిమం స్కూల్స్ లోని బీటెక్ చదివిన వాళ్ళని లేకపోతే టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళని తీసుకోవాలి. ప్రతి స్కూల్లో ఇప్పుడు 10th చదివిన వాళ్ళని టీచర్స్ గా తీసుకుంటే ఇంకో ఎలాగేనండి ప్రాణాలు తీసేస్తారు. మేము ఏ ధైర్యంతో స్కూల్స్ లో పంపించాలి చెప్పండి? సీసీ ఫుటేజ్ లో కూడా కనిపిస్తుంది విద్యార్థి వద్దు అన్న కూడా కొడుతున్నట్లు అనిపిస్తుంది. అంత క్రూరత్వంగా అసలు కారణం ఏంటంటారు? అదేనండి, మినిమం హోంవర్క్ చేయలేదని, కేవలం బాబు హోంవర్క్ చేయలేదని చెప్పేసి అంత శాడిజంగా ప్రవర్తించారు. వాళ్ళు నిజంగా టీచర్లేనా? ఒక ఆడదాయేనా? అసలు ఏమనుకుంటుంది అది? అప్పుడు ఎంత బాగా నవ్వుతున్నాడు. అప్పుడు కూడా ఆవిడ నవ్వుతుంది. పడిపోయినా కూడా కనీసం మినిమం కేర్ తీసుకోలేదు. అంత దారుణంగా ప్రవర్తిస్తారా? యూకేజీ చదువుతున్న ఎంబీబీఎస్ చదువుతున్నారండి పిల్లలు. అయినా ఇంత బర్డెన్ స్టడీస్ పిల్లల మీద ఎలా పెడుతున్నారు? గవర్నమెంట్ ఎలా కోరుకుంటుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు మేము చదువుతున్న టైంలోని యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ అంటే కేవలం వర్డ్స్ మాత్రమే ఉండి, అలాంటిది ఏమొచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళకి చదివించడానికి మాకు అవ్వట్లేదు. అంత పెద్ద క్వశ్చన్ ఆన్సర్స్ మేము చదివండి కూడా వాళ్ళకి చదివించలేకపోతున్నాము. అలాంటిది వాళ్ళు ఎలా చదువుతారు చెప్పండి? గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది? ఇంత స్టడీస్ వాళ్ళు ఏమొచ్చి ఇంతలాగా చేస్తుంటే ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు బుక్స్ తెప్పించేస్తున్నారు. ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు ఏమొచ్చి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. 10th చదివిన మామూలు టీచర్స్, 10th చదివిన టీచర్స్ ని స్కూల్స్ లో పెట్టేస్తున్నారు. ఎలాగనుకుంటున్నారు? గవర్నమెంట్ అసలు ఏది చేస్తుందో మాకు తెలియట్లేదు. ఆ పిల్లాడికి న్యాయం జరగాలి, ఆ తల్లిదండ్రికి న్యాయం జరగాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మేము చూస్తాము. ఈ ఘటనని ఎలా చూడొచ్చమ్మా? అసలు అంటే ఆ స్కూల్ ఇలాంటి పైశాచిక ఆనందం పొందండి ఎలా చూడొచ్చు అంటారు? నాకు సరిగ్గా తెలియదండి. అక్కడ స్కూల్లో బాగానే తిరుపతి వెళ్ళి వచ్చాడటండి అబ్బాయి. స్కూల్కి వెళ్ళాడని హోంవర్క్ చేయలేదంటే షర్ట్ బట్టని లిప్పిసి కొట్టినంటే ఆ పిల్ల టీచర్ వాళ్ళని అబ్బాయి పడిపోయి చనిపోయాడు. అంతే. ఆ స్కూల్ కూడా మంచిదే, తప్ప ఇక్కడ మొత్తానికి చూస్తే గనక ఏదైతే లిటిల్ గార్డెన్ స్కూల్ కి సంబంధించినటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో, టీచర్ ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థిని కొట్టడంతోనే తన మృతి చెందాడని అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ట్యూషన్లో స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్ చేయలేదనేటువంటి ఒకే ఒక నేపథ్యంతో అంత క్రూరత్వంగా కొట్టాలనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ ప్రజలైతే చాలా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే సీసీ ఫుటేజ్ లో చూస్తే కనుక విద్యార్థి వద్దన్నా సరే కొడుతున్నట్లుగా ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆధారాలు కూడా చూడొచ్చని వీళ్ళు ప్రధానంగా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటువంటి స్కూల్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శివతో కన్నబాబు, విశాఖపట్నం కేజీహెచ్ నుంచి.